Hey guys, what's up? Welcome back to our channel VIPs Official రిమ్ సంగతులు. సో జనరల్ న్యూస్ తోటి క్రికెట్ సమాజంలో ఉన్న క్రేజీ అప్డేట్స్ తోటి మేము ముందుకైతే వచ్చేసాను. వీడియోని లాస్ట్ టైం చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చకచకా మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోదాం. సో వీడియోని మీరేం చేయాలి, లాస్ట్ టైం చూసి అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే కింద కనబడుతున్న ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే హ్యాపీ. సో ఇంకా 447 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. కేవలం 3 సబ్స్క్రైబర్స్ కావాలి 450కి అండ్ 500కి 53 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. సో కూడా ఏంటి తొందరగా. సో 500కి మరొకసారి చెప్తున్నా, ఒక సర్ప్రైజ్ నా ఆడియన్స్ కోసం ఉంది. సో అది రాసి పెట్టుకోండి. సో అది మాత్రం ఇవ్వబోతున్నా. సో దానికోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా ఇవాల్టి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Kohli goes down the ground. Kohli goes out of the ground. Kohli finishes off in style. క్రికెట్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు ఒక జనరల్ న్యూస్ ఉంది, దాని గురించి కవర్ చేసుకుని దాని తర్వాత క్రికెట్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ న్యూస్ ఏం తెలుసా, బెంగళూరులోని బిఎంటీసీ బస్సెస్ లో డైలీగా జర్నీ చేసే ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నా యొక్క సూచన, నా యొక్క సజెషన్ అదేంటంటే, మీరు కనుక బస్సెస్లలో డైలీగా ప్యాసింజర్స్ వచ్చేసి డైలీ జర్నీ చేస్తా అంటే ఇందులో వచ్చేసి మీరు హ్యాండ్ క్యాష్ క్యారీ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి విండోస్ కు నిన్న స్కానర్స్ వచ్చేసి తీసేశారు. సో దాంతో ఏంటంటే టికెట్ మిషన్ లోనే స్కానర్ అయితే ఇచ్చేసారు. సో దాంతో కండక్టర్స్ వచ్చేసి ఆ స్కానర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ మీరు స్కాన్ చేసి కొట్టాలి. సో దీంతో వచ్చేసి రష్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా అలానే బస్సులలో ఎలాంటి రష్ ఉంటుంది మీ అందరూ తెలిసిందే. సో కాబట్టి వచ్చేసి ఇది మాత్రం క్యారీ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో లేకుంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది అండ్ కండక్టర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకుని ప్యాసింజర్స్ వచ్చేసి కాస్త జర్నీ చేస్తే బాగుంటుంది అనేసి అయితే నా యొక్క ఒపీనియన్. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రికెట్ అప్డేట్స్ లో వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి మాట్లాడేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ జరుగుతుంది కదా, ఇందులో మన కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇంకా ఇతని ప్లేస్ లో వచ్చేసి విలియం అయితే తీసుకొచ్చారు స్క్వాడ్ లోకి. చూద్దాం మరి ఛాన్స్ దొరుకుతుందా లేదా. సో వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ సైడ్ నుంచి రాబిన్సన్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్. రాబిన్సన్ వచ్చేసి ఇక్కడ ఇంజురీ వలన రూల్ అవుట్ అయితే అయిపోయినాడు. సో అతని ప్లేస్ లో వచ్చేసి హ్యారీ క్రేకుమ్ ని అయితే తీసుకొచ్చినారు. హ్యారీ క్రేకుమ్ ని అయితే తీసుకొచ్చారు. సో కానీ ప్లేయింగ్ లెవెల్ అయితే లేడు, కానీ స్క్వాడ్ లో అయితే ఇక్కడ ఇతను నెచ్చేసి అయితే పిలిచినారు, స్క్వాడ్ లో అయితే యాడ్ అయితే చేశారు. సో చూద్దాం మరి ఎప్పుడు ఛాన్స్ జరుగుతుందేమో. సో ఇంకా ఉండేది రెండు టెస్ట్ మ్యాచ్లు, ఒకటి ఇది ఒకటి ఉంది, ఇది వచ్చేసి రేపు అయితే జరుగుతుంది, ఇంకో టెస్ట్ మ్యాచ్ అయితే ఉంది. సో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య సిరీస్ లో. సో చూద్దాం మరి ఏమవుతుందేమో, లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏపీఎల్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళది కూడా సొంత T20 లీగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అది 27 డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇదే ఇయర్ లో ఇది యుఏఈ వేదిక మీదుగా 5 ఫ్రాంచైజీస్ అయితే ఇక్కడైతే ఈ లీగ్ లో అయితే ఉండబోతున్నారు. సో ఇదైతే యుఏఈలో జరగబోతుంది ఈ లీగ్ ఏపీఎల్. సో చూద్దాం మరి ఇది ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందేమో. సో ఇప్పుడు దాకా ప్రతి లీగ్ బ్లాక్ బస్టర్ అయితే వచ్చింది. సో ఇంకా ఈ ఆఫ్ఘనిస్తాన్ లీగ్ ఎలా బ్లాక్ బస్టర్ అవుతామో చూద్దాం. సో ఇది ఎంత అవుతుందేమో చూద్దాం. సో లెట్స్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఛాంపియన్స్ లీగ్ జరుగుతుందా. సో జరుగుతుంది అని డేట్స్ ఏమైనా అప్డేట్ వచ్చిందా. సో అంటే ఇక్కడ వచ్చేసి ఛాంపియన్స్ లీగ్ జరిగే అవకాశం ఉంది. దీని యొక్క డేట్స్ మరియు షెడ్యూల్ వచ్చేసి BCCI, ACC, ECB క్రికెట్ బోర్డ్ అండ్ అలానే వచ్చేసి సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు వాళ్ళు డిస్కస్ చేసి డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్స్ అండ్ షెడ్యూల్ అయితే ఇవ్వాలి. సో అది ఇంకా ఇవ్వలేదు. సో అది ఎప్పుడు ఇస్తారో చూద్దాం. సో దీనికోసం నేనైతే రియలీ వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. సో ఎందుకంటే టాప్ ఛాంపియన్స్ టీమ్స్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క లీగ్స్ యొక్క ఛాంపియన్స్ టీమ్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి కాబట్టి గట్టి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. దీని గురించి ఎప్పుడు వస్తుందేమో చూద్దాం. సో దీని గురించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. దానికోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న దాని గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ స్టేడియంస్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడేసుకుందాం. యూపీలో జరుగుతున్న వారణాసి ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చేసి దీని యొక్క కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఈ ఇయర్ లో అయితే ఎండ్ అయితే అయిపోద్ది. సో ఈ ఇయర్ లో వచ్చేసి ఆగస్ట్ లో వచ్చేసి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి IPL మరియు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని హోస్ట్ చేయడానికి అయితే ఈ గ్రౌండ్ అయితే రెడీగా అయితే ఉంటుంది. సో యుద్ధం లెట్స్ సీ ఎట్టుంటదేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్వాలియర్ మరియు చిన్నస్వామి గ్రౌండ్స్ కూడా రెనోవేషన్ అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక కొత్త రూపంలో వచ్చేసి మనకైతే కనబడబోతున్నాయి. దీన్ని కూడా పనులు వచ్చేసి చాలా ఫాస్ట్ గా అయితే పోతున్నాయి. సో యుద్ధం లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్యలో రాబోతున్న సిరీస్ సెప్టెంబర్ ఈ సిరీస్ అయితే జరగాలి. సో దీని మీద వచ్చేసి బీసీసీఐ ఎలాంటి డిసిజన్ అయితే ఇంకా అయితే ఇవ్వలేదు. సో చూడాలి మరి ఇది జరుగుతుందా లేదా చూడాల్సింది. సో నాకు తెలిసి ఇప్పుడైతే జరగకపోవచ్చు. సో బికాజ్ ఇలా షెడ్యూల్ కూడా చాలా టఫ్ ఉంది, చెప్తాను నేను అది ఎందుకో. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడైతే జరగకపోవచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో, ఎప్పుడు జరుగుతుందేమో చూద్దాం. సో దీని పోస్ట్ పోన్ అయితే అవ్వచ్చు, లేకుంటే జరుగుతుందా లేదా, దీని మీద ఎలాంటి డిసిజన్ అయితే బీసీసీఐ అయితే అఫీషియల్ గా అయితే తెలియజేయలేదు. సో తెలియజేసిన తర్వాత తెలియజేస్తాను మీకు, వెంటనే అయితే మీకు అయితే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలానో దీని గురించి మాట్లాడేసుకుంటున్నాం కదా, మన టీమిండియా జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్, అదే ఈ మంత్ జూన్ జరుగుతుంది కదా, ఈ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జాన్ దాకా 20 ODIs అయితే ఆడబోతున్నారు. అందులో వచ్చేసి 3 ఏమో ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రెసెంట్ ఆ సిరీస్ అయితే జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ 3 ఇంగ్లాండ్ మీద ఆడబోతున్నారు, 3 జింబాబ్వే మీద, 3 వెస్టిండీస్ మీద ఆడబోతున్నారు. సో ఇంకా 5 మ్యాచెస్ ఏమో వచ్చేసి న్యూజిలాండ్ మీద వచ్చేసి అయితే వీళ్ళైతే ఆడబోతున్నారు. సో ఈ రకంగా వచ్చేసి వీళ్ళ ఓడిఐ షెడ్యూల్ అయితే ఉండబోతుంది. సో బిగ్ సిరీస్ మాత్రం న్యూజిలాండ్ మీద వచ్చేసి అయితే ఇక్కడైతే రానుంది. సో ఇంకా వెస్టిండీస్, ఇంగ్లాండ్, జింబాబ్వే అండ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళ పైన వచ్చేసి 3 మ్యాచెస్ సిరీస్ అయితే ఇక్కడైతే ఆడబోతున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా ఇదే సిరీస్ లో, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో మన హిట్ మ్యాన్ ఆడుతున్నాడు కదా, మన రోహిత్ శర్మ వచ్చేసి టీమ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఓల్డెస్ట్ ప్లేయర్ గా వచ్చేసి రికార్డ్ అయితే సృష్టించిండు. ఇతనికి వచ్చేసి 39 years వచ్చేసి ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి అయితే ఏజ్ అయితే ఉంది. సో ఈ ఏజ్ లో వచ్చేసి ఇక్కడైతే టీమ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నాడు. సో దీంతో ఏంటంటే ఓల్డెస్ట్ ప్లేయర్ హూ ఇస్ రిప్రజెంటింగ్ ఇండియా. సో అది వచ్చేసి ఇక్కడైతే రికార్డ్ అయితే సృష్టించిండు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సో ఇలానే రన్స్ తో కూడా రికార్డ్ సృష్టిస్తే ఇంకా బాగైతే ఉంటుంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇది గైస్ మొత్తానికి ఇవాల్టి వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ అలానే వచ్చేసి ఇప్పుడు దాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ వాటి వీడియోలో మాట్లాడిన టాపిక్స్ మీద, ఏ టాపిక్ మీద, ఏ పాయింట్ మీద మీరు వచ్చేసి ఫీల్ అవుతున్నారు, మీరు వచ్చేసి మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సెండింగ్ ఆఫ్టర్ VIPs officials. బాయ్. Chepaka bhai.